కథ శీర్షిక నిజాయితీకి ప్రతిఫలం. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలోని చిన్న గ్రామం వెంకటాపురం అనే చోట రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ఎంతో నిజాయితీగల మనిషి. ఇతరులు వంచన, మాయ, కపటంతో జీవితం గడిపినా రామయ్య మాత్రం ఎప్పుడూ నిజం, ధర్మం, కర్తవ్యాన్ని పాటించేవాడు. రామయ్యకి 2 పిల్లలు, భార్య కలసి ఒక చిన్న మట్టిపల్లె ఇంట్లో ఉండేవారు. అతడు తన 3 ఎకరాల పొలంలో కష్టపడుతూ జీవితం సాగించేవాడు. కాలం గడిచే కొద్దీ వర్షాలు తగ్గిపోవడంతో పంటల దిగుబడి తక్కువైంది. అప్పుల బాధ పెరిగింది. అయినప్పటికీ రామయ్య ఎప్పుడూ అడ్డదారి పట్టలేదు. ఒకరోజు అతడు పొలం వద్ద పని చేస్తున్న సమయంలో నేలలో ఏదో మెరుస్తున్న వస్తువు కనిపించింది. దగ్గరగా వెళ్లి త్రవ్వగా అది బంగారు నాణేలు ఉన్న ఒక చిన్న నాణాల పెట్టె. అతడు మొదటికూడా ఆశ్చర్యపోయాడు. ఆ నాణేలు అతడి జీవితాన్ని మార్చేస్తాయనిపించింది. అయినా సరే రామయ్య తన మనస్సు గట్టిగా నిలబెట్టుకున్నాడు. అవి తనవి కాదని, ఎవరిదైనా అయి ఉండవచ్చునని అనుకున్నాడు. 2 రోజులు గ్రామంలో ఆ నాణాల విషయమై విచారణ జరిపాడు. చివరకు ఆ పెట్టె పురపాలక సంఘ అధ్యక్షుడు శేషయ్యగారిది అని తేలింది. వారు కొన్ని సంవత్సరాల క్రితం పోగుచేసిన కుటుంబ సంపదను ఇంటి వెనకాల దాచినట్లు, అయితే ఇంటి పునర్నిర్మాణ సమయంలో అది కనిపించకుండా పోయిందట. రామయ్య నిస్సంకోచంగా ఆ పెట్టెను తిరిగి అప్పగించాడు. శేషయ్యగారు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో 100 మందిలో ఎవరు దానిని వెనక్కి ఇవ్వకపోయినా రామయ్య చేసిన సత్యనిష్టను చూసి ఆయన ఎంతో ముచ్చటపడ్డారు. కొన్ని రోజుల తర్వాత శేషయ్యగారు గ్రామ సభలో సమావేశం పెట్టి అందరి ముందు రామయ్యని అభినందించారు. అతడికి నూతన ఇంటిని నిర్మించి ఇచ్చారు. పిల్లల చదువుకోసం ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా గ్రామంలో అతడిని సత్యపరుడు రామయ్య గా పిలవడం ప్రారంభమైంది. ముగింపు: నిజాయితీ మనిషికి తక్షణంలో లాభం కలిగించకపోవచ్చు, కాని చివరికి అది మనిషిని గొప్పవాడిగా నిలిపేస్తుంది. రామయ్య కథ అందుకు నిదర్శనం. పాఠం: నిజాయితీకి ఉన్న విలువను కాలం నిరూపిస్తుంది. మనం నమ్మకాన్ని పాటిస్తే సమాజం మనకి దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వక తప్పదు. సరదాగా కోల్పోవడం. ఒకప్పుడు కృష్ణా నదీ తీరాన ఉన్న చిన్న గ్రామం మంగళపురంలో 2 అత్యంత సన్నిహిత స్నేహితులు ఉండేవారు, రాజు మరియు బాబు. ఇద్దరికీ చిన్ననాటి నుండే ఆటలు, నవ్వులు, పిచ్చి చేష్టలు అంటే ప్రాణం. గ్రామంలో వీళ్ళిద్దరే జంట షటాన్లు గా ప్రసిద్ధులు. రోజూ ఉదయం నదిలో ఈదడం, మధ్యాహ్నం మామిడి తోటల్లో ఎండను మర్చిపోయేలా చిలిపి ఆటలు, రాత్రి తాటి చెట్టు దిగొచ్చిన తాటి ముంజులు తింటూ కథలు చెబుతూ ఉండడం వీళ్ల దినచర్య. ఒకరోజు వేసవి సెలవుల్లో బాబు అన్నాడు, రాజూ, ఈసారి మనం ఒక అలజడి చేయాలి. ఏంటి అది? ఆశ్చర్యంగా అడిగాడు రాజు. నీవు నన్ను వెతకాలి. నేను ఓ చోట దాక్కుంటాను. కాని ఆ చోటు మామూలుగా ఊహించలేనిది. నీవు కనుక కనిపెట్టలేకపోతే నేను గెలుస్తాను అంది బాబు. రాజు హంసగా నవ్వాడు. బాబూ, నీవు నా నుంచి దాగడం అంటే తేనెటీగను తేనెతో మోసం చేయడంలాంటిది. అప్పటి నుండే మొదలైంది వీరి దొంగ దాకేట ఆట. బాబు నిజంగా హిమాలయాల వరకు వెళ్ళిపోలేదుగాని దగ్గర్లోని సుందరమైన అడవిలో ఓ చిన్న మాచా కట్టుకొని అక్కడ దాక్కున్నాడు. రాజు ఊహించలేకపోయాడు. 3 రోజుల పాటు వెతికాడు. చెట్లు, పొలాలు, చెరువుల దగ్గర ఎక్కడా బాబు జాడలేదు. ఇంతలో బాబుకి ఒంటరితనం బాధించసాగింది. ఊహించి నన్ను ఇలా వదిలేస్తాడా అనుకున్నాడు. 3వ రోజున రాజు ఒక్కసారిగా ఊరికి సమీపంలోని కొండచరియల మీద ఉన్న బావిలోంచి ఎవరో గళం విన్నాడు. ఓయ్! నీకు నేనే కావా? ఆ స్వరం బాబుదే. వెంటనే అక్కడికి పరుగెత్తి బాబుని చూసి నవ్వుతూ అల్లుకున్నాడు. నన్ను మర్చిపోయావేమోనని భయపడ్డాను అన్నాడు బాబు. నీవు సరదాగా దాగావు, కాని నీ గుర్తు మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు అన్నాడు రాజు. ఇదే వారి సరదాగా కోల్పోవడం, ఒకరిలో ఒకరిని మరచిపోకుండా హృదయంలో నిలిపివేసే మధురమైన జ్ఞాపకం.